రాజా ఈ తుంటరితనము నీకేలా తీగలు తెగిన వీణియపై విక తీయని రాగం పలికేనా ఇసుక వెడారిని ఎప్పుడైనా ఒక చిన్న గులాబీని విసిరేనా మంటలు రేపే. అలాగే ఇంకో ముఖ్య అతిథి షేక్ అబ్దుల్ ఖాలక్ గారు వాడిని ఆహ్వానించాల్సిగా మాబుల్ని కోరుతున్నాను. అలాగే ఈరోజు జడ్జ్ గుంటూరు నుంచి పిలిపించా. అతను ఎవరు గారు, చాలా టీవీ ప్రోగ్రామ్స్ ఇచ్చి ఉన్నారు. ఆయన జూనియర్ లారెన్స్ అని పేరు తెలుసు, మీకు తెలిసే ఉండొచ్చు, నాకు తెలిసి. ఆయన చాలా టీవీ ప్రోగ్రామ్స్ ఇచ్చారు. తేజాలో ఇచ్చారు, జెమినీలో ఇచ్చారు, సిటీ కేబుల్ అయితే ఇవ్వాలని ట్రై చేస్తున్నారు, చాలా ఇచ్చున్నారు. ఆయన్ని వాళ్ళ జడ్జిగా ఆహ్వానిస్తున్నాను. సుధాకర్ గారు. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు నేను మీ అందరికీ ఒక మాట చెప్పాలి. ఇంతకుముందు మా ఊర్లో ఇలాంటి ప్రోగ్రామ్ జరగలేదు. అంటే ఒక 6 సంవత్సరాల క్రితం జరిగింది. అందరికీ ఇది ఏంటంటే ఒక రికార్డ్ డాన్స్ టైప్లో గుర్తుండిపోయింది. కానీ డాన్స్ అంటే ఇంకా అమ్మాయిని తెచ్చుకోవాలి, వాళ్ళతో పాటు వేయాలి, కలిసి వేయాలి, అదే ఐడియా ఉన్నారు. డాన్స్ అంటే అది కాదండి, కాంపిటీషన్, పోటీలు కూడా ఉంటాయి. ఇంట్లో ఎవరు బాగా డాన్స్ చేశారో వాళ్ళకి ప్రైజ్లు ఇస్తాం. ఫస్ట్ అండ్ సెకండ్ ప్రైజ్లు, థర్డ్ ప్రైజ్లు అట్లా. ఇప్పుడు మీరు చాలా మంది చూస్తున్నారు డాన్స్ బై డాన్స్లో, తెలుసా చెప్తున్నారు. అయినా నేను చెప్తున్నాను మామూలుగా, ఇది కేవలం డాన్స్ పోటీలే, అమ్మాయిలకి మనకి ఏం లేదు, ఓన్లీ అబ్బాయికి అని బ్యాచ్ చెప్పాం. అయితే దీంట్లో 2 విభాగాలు ఉన్నాయి, సీనియర్స్ ఒకటి, జూనియర్స్ ఒకటి. సీనియర్స్ అంటే 14 సంవత్సరాల పైన వాళ్ళు, ఎంత ఏజ్ అయినా పర్లేదు, 99 అయినా పర్లేదు, వచ్చి వేసుకోవచ్చు. జూనియర్స్ అంటే 14 సంవత్సరాల లోపల వాళ్ళు, వాళ్ళకి ఫ్రీ ఎంట్రన్స్, ఎంట్రీ ఫీజు లేదు వాళ్ళకి, ఎవరైనా వచ్చేయచ్చు. ఇప్పుడు కూడా పేరు నమోదు చేసుకోవచ్చు ఎవరైనా ఉంటే. ఇంకా ఈ ప్రోగ్రామ్ కాసేపులో స్టార్ట్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్ గురించి ఏమైనా మాట్లాడమని ముందలుగా నా తోటి సహోదరులందరికీ నా కృతజ్ఞతలు. ఇమ్రాన్ చెప్పినట్లు డాన్స్, ఇక్కడ డాన్స్ బేబీ డాన్స్ అనే ఈవెంట్ ఇక్కడ ప్రజెంట్ చేయడం ఫస్ట్ టైం లామ్కి. అయితే ట్రెండ్ మారిందనమాట లామ్లో కూడా. ఈ ట్రెండ్ని ఇలాగే కొనసాగించాలంటే మీ అందరూ కోఆపరేషన్ ఉండాలి. ఇప్పుడు ఈ ఫస్ట్ టైం జరుగుతున్నప్పుడు ఒక 10% లేకపోతే ఒక 30% జరిగిందనుకో, నెక్స్ట్ ఇయర్ వచ్చే టైం కల్లా ఇంకా భారీ ఎత్తున ఇంతకంటే గొప్పగా జరగాలని నేను మనసారా కోరుకుంటున్నాను. అయితే ప్రోగ్రాం బాగా సక్సెస్ అవ్వాలని ప్రతి ఒక్కళ్ళు కూడా మనసులో పెట్టుకొని అందరికీ ఈ రోజు మళ్ళా వచ్చే సంవత్సరం నాకు గుర్తుండేటట్టు ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయమని నేను గుంటూరు నుంచి మనసారా వేడుకుంటున్నాను. డాన్స్ కళాకారులు కూడా బాగా స్పోర్టివ్గా మంచి పెర్ఫార్మించి ఆడియన్స్ని మంచిగా ఎంజాయ్ చేసే విధంగా చేయవలసిన మనవి చేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన కృతజ్ఞతలు మనం చేసుకుంటాం. అలాగే మన సుబాని గారిని కూడా కొంచెం 2 ముక్కలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ఈరోజు కార్యక్రమంలో ముందుగా గ్రీన్ స్టార్ యూత్ అసోసియేషన్ మరియు నోబుల్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ వారు మీ అందరికీ స్వాగతం పలుకుతున్నారు. కానీ మన గ్రామం గురించి మనకి కొంతమందికి తెలియదు, బయట వాళ్ళకి కూడా తెలియదు. మన గ్రామానికి ఒక విశిష్టమైన పేరు ఉంది, దాని గురించి 4 ముక్కల్లో మీకు చెప్పాలనుకుంటున్నాను. మన గ్రామం పేరు లామ్. లామ్ అంటే ఏమిటి మనకు ఎందుకో తెలియదు, కొంతమంది తెలియదు అనుకుంటాను. లామ్ అంటే బౌద్ధ భిక్షువులు. పార్టిసిపెంట్ గా నేను ఇంట్లో నేర్చుకున్నా. అంటే నీకు మా డాన్స్ మాస్టర్ ఎవరు లేరా? నా డాన్స్ మాస్టర్ అవసరం లేదు. అవసరం లేదా? లేకపోతే ఎక్కడ నేర్చుకోవా? నేను ఎక్కడ నేర్చుకోలేదు, నా ఊహతో నేర్చుకున్నా. నేర్చుకోవా? ఎక్కడ నేర్చుకోవాలని ఆశ ఉంది, కానీ అంత మాకు అవకాశం లేదు. నాకు డాన్స్ నేర్చుకోవాలని ఆశ ఉంది, కానీ నాకు ఏదో ఫీలింగ్ ఎవరి దగ్గర వెళ్ళి నేను నేర్చుకోవాలని, ఎందుకు నా పసి నేను నేర్చుకోనా, నా కాలమే నేను నిలబడతానని. ఎవరి దగ్గర నేర్చుకోవాలని అవసరం నాకు లేదు. నీకు ఆత్మవిశ్వాసం చాలా ఉంది, నువ్వు చాలా చాలా డెవలప్ అవ్వాలని భగవంతుడి సాక్షిగా కోరుకుంటున్నాము. ఏ పాట? జానీలో నారాజు గాపురం అనే పాట. నారాజులో గాపురం. ఫస్ట్ పార్టిసిపేట్ మిస్టర్ నవీర్ బాషా. స్టార్ట్ అవుతుంది.
నారాజుగా కురమా అన్నయ్య నసీరు అన్నయ్య ముద్దుల కన్నయ్య అరే మన రోజు మనకుంది మన్నయ్య నారాజుగా కురమా అన్నయ్య నసీరు అన్నయ్య ముద్దుల కన్నయ్య అరే మన రోజు మనకుంది మన్నయ్యో నువ్వు గాని చోట అది కొరంత మాట తన వాసునంత మన్న గాడి మాట బేట బంగారు పలుకు మాట నారాజుగా కురమా అన్నయ్య నసీరు అన్నయ్య కన్నయ్య మంత్రులుగా రామదాసు రాముని గుడి కట్టెనుగా షాహి ప్రేమ ప్రేయసికి చిహ్నంగా భాగమతి పేరు భాగ్యనగరము నిర్మించనుగా నవాబులు నిర్మించిన నగరములు నవాబులు నిర్మించిన నగరములు కులమతాల గొడవలు మనకెందుకురన్నా ఇంకెందుకురన్నా నారాజుగా కురమా అన్నయ్య నసీరు అన్నయ్య ముద్దుల కన్నయ్య అరే మన రోజు మనకుంది మన్నయ్య సోదరుడా మొన్న నీ సుతవకాలలో జరిగిన ఈ సంఘటన మానవతకు మచ్చుకొనగా తలచావుకు ముస్లిము మన హిందూ సోదరులకి ప్రాణదానమిచ్చిండు తనకి నీళ్లను తీసి మనుషులంతా ఒక్కటని శాస్త్రమన్నా మనుషులంతా ఒక్కటని శాస్త్రమన్నా మనుషుల్లో సైతాన్లకు పట్టదన్నా ఇది పట్టదన్నా నారాజుగా కురమా అన్నయ్య నసీరు అన్నయ్య ముద్దుల కన్నయ్య మన రోజు మనకుంది మన్నయ్య పేర్ల పండగొచ్చిందా ఊళ్ళల్లో మనవాళ్ళు కప్పుదలు వేసుకుంటూ పూలాటలు వాడతారు సనుల పండగొచ్చిందా పట్నంలో ప్రతివారు ఉన్న పోటు నాడిస్తూ దిల్కుషీలు చేస్తుంటారు ఎవడేమి అంటే మనకేమిటన్నా ఎవడేమి అంటే మనకేమిటన్నా జాషువా విశ్వనరుడు నువ్వేరన్నా ఎప్పుడు నువ్వేరన్నా నారాజుగా కురమా అన్నయ్య నసీరు అన్నయ్య ముద్దుల కన్నయ్య అరే మన రోజు మనకుంది మన్నయ్య నమ్మద్దు రన్నో నాయకుని కుమారి గుర్తిస్తాడమ్మో మా దేవుడు గొప్పంటాడమ్మో నాయకుడు మా ధర్మం వేషంటాడమ్మో నాయకుడు మా గుడిలో మొక్కంటాడమ్మో నాయకుడు మా ప్రార్థన చెయ్యంటాడమ్మో నాయకుడు దేవుళ్ళ రక్తంగా పెట్టి నాయకుడు దేవుళ్ళలో చేస్తాడమ్మో నాయకుడు అధికారం తన పదవి కొరకు నాయకుడు మతకలహం చేస్తాడమ్మో 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 నాయకుడు హలో నెక్స్ట్ పార్టిసిపెంట్ వాసు గుంటూరు నుంచి హలో అనుకున్నాను
కూర్చోవాలి. ఇప్పుడు సిహెచ్ వాసు గారు గుంటూరు నుంచి వచ్చారండి. మీరు ఏమండి ముందు అందరు కూర్చోవాలి, చాలా మంది లేడీస్ థ్యాంక్స్ అండి వాసు గారు. వెనకమాల చాలా మంది ఉన్నారని చూస్తాను.
మీరు ఒకసారి వెనక మనం చూడండి, వాళ్ళు కనిపించట్లేదంట. మనం మీరు తొందరగా రావాలండి. ఏ నవీన్ గుంటూరు, కే నవీన్ గుంటూరు. ప్రోగ్రామ్ వేయనండి. మీరందరూ కూర్చుంటే వెనకాల కనపడుతుంది. వెనకాలకి చెప్తున్నాను, మీరందరూ కాస్త కూర్చుంటే వెనకాల కనపడుతుంది, వాళ్ళు కూడా చూడడానికి ఉండేది వీలుగా. రేపంటూ వెనుదీస్తుందా ఘల్ 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 ముగించగా సిరిమల్లి నా పంటూ ముసుగేస్తుందా గుం 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 పంచివ్వగా ప్రభాతమై ఫలాలు తెచ్చే సూర్యుడు ప్రకాశమే తగ్గించునా నా వల్ల కాదంటూ ప్రతిక్షణం హుషారుగా శ్రమించి సాగే ఆగులు ప్రయాణమే చాలించునా మాకింక సెలవెట్టు ఉల్లాసంగా ఉత్సాహంగా బతుకే సాగని తెలియని సంతోషాలు ఒళ్ళు మాలని నమస్కారం తెలియజేసుకుంటున్నాం. భరత్ గారు రెడీగా ఉండాలి. ఇప్పుడు ఏ నవీన్ గుంటూరు గుంటూరు చెలిచెడుగొడు జమిని జమిని తలతిరుగుడు జమిని జమిని కలివిరుగుడు జమిని జమిని తిరువెరగడు జమిని జమిని కలవడు మరి జమిని జమిని కథవ తీరిన జమిని జమిని నిలబడు మరి జమిని జమిని తెలిగొలగిన జమిని జమిని జమిని
పెసవాడల వెంకపటి మంగళగిరి చేరిన వచ్చేస్తారా చచ్చేస్తారా నచ్చిందే ఇచ్చేస్తా రాచిందే వచ్చేస్తారా రమ్మంటూ చూపిస్తా కొట్టు కొట్టు కోకనట్టు కట్టు కట్టు చీరకట్టు ముద్దులని మూట కట్టు మూట పెట్టి ముద్దు పెట్టు వెయిట్ కొట్టు వెయిట్ కొట్టు వెయిట్ కొట్టు వెయిట్ కొట్టు కన్ను గిట్టిందా లవ్వు మత్తులో పడి ఐసు కొద్దిగా చెడి అడ్డ రోడ్డునే పడి అలమటించిన కృష్ణలో మునిగిన కృష్ణుడంటే తేలిన వంగు ఎంత కొట్టిన బ్యారేజీ ఎక్కిన నీరుపే గుండెల్లో రాజానే ఇన్నాళ్ళు నీకోసం ఉంచాలి తప్పించే కౌగిళ్ళు కావడాల పాని పట్టు ప్రాయసాల కేళ్ళే పట్టు ఎక్క మాకు చింత చెట్టు చిట్టి మన్ను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మిస్టర్ రవీర్ గారు. ఇప్పుడు భరత్ ఫ్రమ్ గుంటూరు, తర్వాత ఇస్మాయిల్ లామ్ రెడీగా ఉండాలండి. హలో అమీన్ సార్ రెండో పార్టిసిపేట్, ఆయన కూడా రెడీగా ఉండాలండి.
థ్యాంక్స్ మిస్టర్ భరత్. ఇప్పుడు ప్రసాద్ గుంటూరు నుంచి వచ్చారు. వారు సిద్ధు సినిమా నుంచి సుబ్బు మనిషిని మెచ్చిన బండర్ భూమండలానైక లేడు వైదా వైదా చెప్పలేని కంప్యూటర్ కొనగోటికైనా సరిపోదు వైదా వైదా కలుపు చేయి దోస్తి చేయి ప్రేమించేయి తగువేననే బాబు రాయి మనిషి పై కదలేననే వైదా ప్రామిస్ చెయ్యవా తప్పకలిగే మనసే థ్యాంక్ యూ అండి మిస్టర్ ప్రసాద్. ఇప్పుడు వెనకమాల నుంచి చిన్న అనౌన్స్మెంట్ వచ్చింది. ప్రోగ్రామ్ స్టార్ట్ కాదు, అందరు కూర్చుంటేనే. చాలా మంది సార్ చూపించండి, వెనకమాల చూపించండి ఎంతమంది ఉన్నారు. వాళ్ళు టీవీలో బంధించండి, అందరినీ రేపు చూసుకుంటారు. కూర్చోండి, ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు. హలో సుభాని. ఇప్పుడు మన పాలక్ గారు రండి. హలో
అక్కడ వాళ్ళందరూ కూర్చోండి ఒకసారి. వెనక జనాలు ఉన్నారు, వాళ్ళు కనపడాలి. మీరందరూ కూర్చుంటేనే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఇటోళ్ళు కూడా కూర్చోండి, కూర్చోండి, అందరూ కూర్చుంటేనే. ఆ లైట్ వేసిన వాళ్ళందరూ కూర్చోవాలి. అక్కడ పట్టాలు ఉన్నాయి, మీకోసం వేయించింది. అందరు కూర్చుంటే ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి, లేదా స్టార్ట్ అవుతుంది, ఇష్టం. పట్టాలు ఉన్నాయి, పట్టాల మీద కూర్చోండి. ఫోకస్ పెట్టండి. చిన్న మిమిక్రీ అంటే అప్పుడప్పుడు చేస్తా ఉంటాను నేను, ఏం లేదు. రామ్మ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ, అది హిందుస్థాన్ లో అందరికంటే అందం నీదేలే అంటూ 2 పాటలు ఉన్నాయి. ఈ 2 పాటలు నాకు కావాలని చెప్పి ఎన్టీ రామారావు గారు అడిగారు. దానికి ఎలా చేస్తున్నానంటే తోను రామ్మ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ ఓయ్ రాధమ్మ, పాలు తెలుపున నీళ్ళు నలుపున ఓయ్ కృష్ణమ్మ, ఓయ్ కృష్ణమ్మ. హిందుస్థాన్ లో అందరికంటే అందం నీదేలే, అందం నీదేలే. లాంపారం ఎద్దుల కంటే హైటు నీదేలే, హైటు నీదేలే. చాలా గారికి థ్యాంక్స్ అండి, మంచి మధ్యలో నవ్వించినందుకు. ఇప్పుడు త్రినాథ్ ఫ్రమ్ గుంటూరు. త్రినాథ్ తలుపులు కట్టి తికమక పెట్టే ముకి పెట్ట నిన్ను వదిలితే గట్ట నిలబడబట్టు నడుమును పట్టి కితకిత పెట్టే మగసిరి పట్ట కదుపు తెలితే గట్ట కేరింతలాడుతూ కప్పించలేదా కాదంటే ఇప్పుడు కప్పించలా
పరువా సొగసల పరువా తని మగువా ప్రసాద్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలంటున్నారు అనుకో చేయకూడదు ఇది వెళ్ళిపోండి వాలంటీర్స్ కిందకి వెళ్ళి ఇచ్చేకి తెలియదు కిందకి పోదా హలో కింద దిగండి మొత్తం जिसमें ना को बाइक मारना मस्जिद नहीं आता का हम बाइक में सामने करना बैठो హలో చాలా మంది వెనకమాలు ఉన్నారు చూడండి వాళ్ళు ఎలా చూస్తారు ఆదివారం ఏదో మీకు ఎంజాయ్మెంట్ ప్రోగ్రామ్ ఇద్దాం అనుకున్నాము ఇంత గోల్ చేసుకుంటాము వెనకమాలు ఎంతమంది ఉన్నారు కళ్ళు చూడండి వాళ్ళు ఎలా చూస్తారు వేల మంది ఉన్నారు దగ్గరికి ఉన్నారండి అందరూ ఎంతమంది ఉన్నారు కూర్చోండి చాలా మంది ఉన్నారు ఇక మిస్టర్ మానవ్ సువాని ఫ్రమ్ లామ్ మిస్టర్ మానవ్ సువాని Mahbub Swani from Lam. Hello. Hindi song అండి
దగ్గర నేర్చుకున్నావా? ఎప్పుడు నుంచి నేర్చుకుంటున్నావు? 4 రోజుల నుంచి. 4 రోజుల నుంచి. ఏ సాంగ్కి? సరే, బెస్ట్ ఆఫ్ లక్. స్టార్ట్. Sorry, so got me, hold you way,